రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఈజ్ సౌర్య. నమస్తే సార్. నమస్కారం అండి. ఏంటి సార్ అంటే జనరల్గానే పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎంగా ఉండి ఇక్కడ ఆయన ఆస్తులు ఉన్నాయి తెలంగాణలో, ఆయన కుటుంబం కూడా వచ్చిపోతూ ఉంటాడు, ఇదంతా ఒక ఎత్తు. అలాగే ఆయనకి సంబంధించిన పార్టీ వ్యవహారాలు కూడా గతంలో అన్నీ ఉన్నాయి. సో మళ్ళీ అంటే ఇప్పుడు ఎందుకు తెలంగాణ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ వస్తున్నాడు, ఇక్కడ పాగా వేయబోతూ ఉన్నాడు అని వస్తే వస్తాడు, పార్టీ పెట్టుకుంటాడు. ఎవరు ఎక్కడైనా దేశంలోనే ఏ పార్టీలో అయినా పెట్టుకోవచ్చు, అది అందరికీ తెలిసిందే. బట్ ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి పర్మిషన్ ఇవ్వలేదు సభకు అనేది మనం చూసాము. సో అందుకు రీజన్ కూడా ఆయన చెప్పాడు. సో నిన్న బాబుని ఎవరినో చూడడానికి పరామర్శకి వెళ్ళేటప్పుడు అది కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తున్నాడు అంటే సభకు పర్మిషన్ ఇస్తారు, ఎవరు సభ కాదు కలవడానికి, దీన్ని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. సో ఇప్పుడు మీరు చెప్తున్న ఇంకో న్యూస్ ఏంటంటే తెలంగాణలో జనసేన కార్యాలయం ఓపెన్ చేస్తున్నారు కొత్తగా. సో ఏంటి సార్ అంటే ఏమనుకోవచ్చు దీని వెనక ఏం నడుస్తుంది అనుకో? జనసేన పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ మీద పెట్టిన విషయం వాస్తవం. అవును, డిప్యూటీ సీఎం కాబట్టి పెట్టాలి. తర్వాత 100% స్ట్రైక్ రేట్ వచ్చింది. అక్కడ అన్ని రకాలుగా రాజకీయంగా ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళడానికి అవకాశం ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. పెట్టిన తర్వాత ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మరి తెలంగాణలో కూడా ఉన్నటువంటి క్యాడర్ని కాపాడుకోవాలి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ఇక్కడ పార్టీని విస్తరించండి అని చెప్పేసి డిమాండ్లు చేయటం మనం చూస్తున్నాం. మరి దాంట్లో భాగంగానే ఆయన రావటం, ఇక్కడ ఒక 2000 మందితో ఇండోర్ మీటింగ్ పెట్టుకోవటానికి, అవుట్డోర్ కాదు ఇండోర్ పెట్టుకోవడానికి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. దాన్ని కూడా అడ్డుకొని ఇక్కడ రావటానికి వెళ్ళలేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయటము, స్టేట్మెంట్స్ ఇవ్వటము, ఇవన్నీ ఒకటి చేశారు. అంటే పవన్ కళ్యాణ్ గారు నాకు తెలిసి ఆయన సమాజక ప్రేమికుడు, తర్వాత ముఖ్యంగా చెప్పాలంటే ప్రజాసేవకుడు. భారతదేశంలో ఉన్నటువంటి అతి కొద్ది మంది నాయకుల్లో అత్యంత నిజాయితీ పరుల్లో పవన్ కళ్యాణ్ గారు కూడా 1, 2, 3, 4, 5 స్థానాల్లో ఉండేటువంటి వ్యక్తి అనమాట. ఆయన మీద ఎక్కడా కూడా ఒక చిన్న మచ్చలేదు. తర్వాత తెలంగాణని ఆయన దోచుకోలేదు, తెలంగాణలో కబ్జాలు చేయలేదు, తర్వాత నేరాలు చేయలేదు. తెలంగాణలో ఉన్నటువంటి అధికారాన్ని ఎక్కువ ఉన్న ముఖ్యమంత్రి పదవినో లేకపోతే ఇంకో పదవినో ఆయన లాక్కోలేదు. చెరువుల మీద చాలా క్లియర్గా చెప్పాడు, ఇదిగో నాకున్నది ఇది, నేను ఇది చేస్తున్నాను, దీంట్లో ఏది ఉన్నా ఒక చిన్న మిస్టేక్ ఉంటే మీరు తీసుకోని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. అందువల్ల అది కూడా లేదు. అయినా కేవలం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉండేటువంటి ఒక టీం ఏదైతే తెలంగాణలో ఉన్నారో వాళ్ళు దీని మీద రచ్చ చేసి ఇవన్నీ చేయటం మనం చూస్తాం. అంతేనా? లేకపోతే ఎందుకు తెలంగాణకి పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. పార్టీలో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ మంత్రి గారు కానీ, అదేవిధంగా జడ్చర్ల ఎమ్మెల్యే అంజూర్ రెడ్డి కానీ వాళ్ళు కూడా కొన్ని స్టేట్మెంట్లు ఇవ్వటం, అవన్నీ కూడా వివాదాస్పదం అవ్వటం జరిగింది. తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, తెలంగాణకు రావచ్చు, వెళ్ళొచ్చు, మీటింగ్లు పెట్టుకోవచ్చు, పోటీ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు, ఆయన ఇష్టం, దీంట్లో ఎవరికి ఏ విధమైనటువంటి ఇది లేదని చెప్పేసి చాలా స్పష్టంగా ఒక ముఖ్యమంత్రిగా ఆయన చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యలో ఢిల్లీ వెళ్ళి మరి నేను పార్టీ పెట్టింది కానీ ఇంకోటి కానీ నేను దేశం కోసం పనిచేసినటువంటి వ్యక్తిని, ఏదో ఒక కులం కోసమో లేదా ఒక ప్రాంతం కోసం లేదా ఒక జిల్లా కోసం ఒక స్వలాభం కోసమో నేను పదవుల కోసం పనిచేసినటువంటి వ్యక్తిని కాదు, మా యొక్క ఎజెండా ఇది అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ రోజు వరకు అనేక పార్టీలు మనం చూస్తున్నాం, ఏ పార్టీలు కూడా ఏదో 1-2 పార్టీలు తప్పితే ఇవాళ ఉన్నటువంటి 100 పార్టీల్లో ఏ పార్టీ కూడా నేను దేశం కోసమే నేను పనిచేస్తున్నానని చెప్పలేదు. కేవలం నేను దోపిడీ కోసమో అధికారం కోసం నాకు ఈ ముఖ్యమంత్రి పదవి కావాలి, నేను దానికోసమో ఇన్ని నేరాలైనా ఘోరాలైనా కబ్జాలైనా చేస్తానని పార్టీలు మనం చూస్తున్నాం. ఇవాళ ప్రజెంట్ పరిస్థితులు ఎక్కడో కాదు, తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం మనం. మరి అలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారు మరి ఒక స్టెప్ తీసుకుని తెలంగాణలో కానీ, మరి అదేవిధంగా కర్ణాటకలో, కేరళలో, తమిళనాడులో, అన్ని చోట్ల కూడా ఆ పార్టీని విస్తరించాలనేటువంటి ఒక ఎజెండాతో ముందుకెళ్ళేటప్పుడు ఇక్కడ అడ్డుకోవడం జరిగింది. అది చివరికి కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక మైనస్ పరిస్థితుల్లో, అంటే పవన్ కళ్యాణ్ విషయంలో ప్రభుత్వం కూడా తప్పు చేసింది అంటే పొన్నం ప్రభాకర్ మంత్రి తప్పు చేసినా, ఎమ్మెల్యే చేసినా ఆటోమేటిక్ గవర్నమెంట్ చేసినట్టు అనమాట. దానికి ముఖ్యమంత్రి గారు వివరణ ఇచ్చారు కాబట్టి అది కొంత బ్యాలెన్స్ అయింది, సమస్య పోయిందని చెప్పుకోవచ్చు. అయితే రేపు పార్టీ కార్యాలయం, తెలంగాణ కార్యాలయం ఓపెన్ చేస్తాం ఏంటంటున్నారు. డెఫినెట్గా ఆయన నేను పోటీ చేస్తానని చెప్పాడు. పోటీ చేస్తాను డెఫినెట్గా కొంతమంది యువతకు కానీ, మహిళలకు కానీ,
మహిళలకు కూడా 33% రిజర్వేషన్స్ అయిన ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు రావడానికి అవకాశం ఉండేది. డెఫినెట్గా ఇవాళ ఉన్న రాజకీయ పార్టీలు మనం చూసాం, జీవితకాలం వాళ్ళే ఎమ్మెల్యేగా ఉంటాం, వాళ్ళే ఎంపీగా ఉంటాం, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యనో చెల్లిలో అక్కో, అంటే ఒక కుటుంబ వ్యవస్థ అనేది పాతుకుపోవటం మనం చూసాము. వేరే వాళ్ళని ఎవరిని రానివ్వట్లేదు, కేవలం ఒక 4-5 కుటుంబాలే ఉండి మేమే జీవితకాలం అన్ని పదవుల్లో ఉంటామని చెప్పేసేటువంటి వైఖరి ఏదైతే ఉందో అవన్నీ పోవటానికి జనసేన పార్టీ లాంటి దానికి ఒక కొత్త పార్టీ కాబట్టి అక్కడ ఎక్కువగా యువత కానీ మహిళలు కానీ ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. వాళ్ళకి రాజకీయ అవకాశం కానీ భవిష్యత్తు కానీ ఉండిద్ది. డెఫినెట్గా మనం స్వాగతించాలి. జనసేన పార్టీ అనే కాదు, ఏ రాజకీయ పార్టీ వచ్చి ఇచ్చేసినా కూడా దేశం కోసం పనిచేసి ఒక నిజాయితీ గల రాజకీయాలను ఎంచుకున్నప్పుడు అలాంటి వ్యక్తులను మనం చేయాలి. ఎవరో వ్యక్తుల కోసం సమాజాన్ని విచ్ఛిన్నం చేయడం కోసం మనం తెలంగాణ పేరు చెప్పు, ఆంధ్ర పేరు చెప్పు, ఇంకో పేరు చెప్పు బ్లాక్మెయిల్ చేస్తే ప్రజలు అంత పిచ్చివాళ్ళకి ఎవరు లేరు, చాలా చైతన్యవంతం అయ్యారు. మరి వాళ్ళ తెలంగాణ రావటం అనేది కూడా పాపం 1200 మంది అమాయకులు మరి బలిదానం చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నేను ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఒక 1000 కోట్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయండి. ఎవరైతే తెలంగాణకి సంబంధించినటువంటి అమరవీరులు ఉన్నారో, తెలంగాణ అమరవీరుల 1200 మందికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయండి 1000 కోట్లతో. వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇవ్వండి, ఇంటి స్థలాలు ఇవ్వండి, వాళ్ళ యొక్క ఆత్మ శాంతించిద్ది. అట్లా కాకుండా మన తెలంగాణ వచ్చి 12 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజుకి కూడా వాళ్ళని మనం ఐడెంటిఫై చేయలేకపోతాం. ఈ 1200 మంది ఎవరు అంటే కేసీఆర్ 10 సంవత్సరాల్లో చేసిన ఆయన చెప్పలేకపోతున్నాడు. 2 సంవత్సరాలు అయినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మేము ఇప్పుడే కమిటీ చేసాం, అసలు ఎవరో చూస్తే ఐడెంటిఫై చేస్తాం అంటున్నారు. అది నిజంగా కూడా అమరవీరులకు అవమానం. డెఫినెట్గా యుద్ధ ప్రాతిపదిక మీదుగా రేవంత్ రెడ్డి గారు అమరవీరులకు న్యాయం చేయండి. రాజకీయ అవకాశాలు కూడా ఎమ్మెల్సీలు గానో, రాజ్యసభ మెంబర్లు గానో, కార్పొరేషన్ చైర్మన్లు గానో అమరవీరులకు ఇవ్వండి. సంబంధం లేని వాళ్ళకి 100 కోట్లతో ఎవడో వ్యాపారస్తులు వస్తే వాళ్ళతో మీరు రాజకీయ వ్యవస్థ నింపితే చాలా ప్రమాదకరమైన పరిస్థితి ఉందని పెట్టుకొని నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాను. రైట్ సార్, రైట్. ఫైనల్గా మొత్తానికి అయితే జనసేన పార్టీ కార్యాలయం ఇప్పుడు హైదరాబాద్ లో తెలంగాణలో ఓపెన్ కాబోతుంది మరలా నూతనంగాను, అంతే కదా? సో మొత్తానికి మరలా అంటే నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అంటే పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఎలా ఉండబోతున్నాయి కార్యక్రమాలు? అంటే డెఫినెట్గా ఇక్కడ భారతీయ జనతా పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఈ రెండు అదేవిధంగా బీఆర్ఎస్ కానీ ఇవన్నీ కూడా యాక్టివ్గా ఉంటాం. మనం చూస్తాం, మెయిన్ రోల్లో ఉంటాం. డెఫినెట్గా జనసేన పార్టీ వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ కూటమిలో ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కానీ ఇవన్నీ కూడా గ్రౌండ్ లెవెల్ వరకు అన్ని కూడా వెళ్ళటం జరుగుతుంది. ముఖ్యంగా కార్యకర్తలు ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు పార్టీని విస్తరిస్తారని వాళ్ళు ఎదురు చూస్తూనే ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క ఆశలు 100% వాళ్ళు సక్సెస్ అవుతాయి. వాళ్ళకు కూడా రాజకీయ భవిష్యత్తు ఉండేది. ఏదైనా కొత్త నాయకత్వం రావాలి, బలహీన వర్గాలు కానీ దళితులు కానీ మనం చెప్తున్నాం. కానీ ఈ రోజు కూడా 78 సంవత్సరాలు అది మన స్వాతంత్రం వచ్చిన తర్వాత అతి సామాన్యమైన వర్గాలకి రాజకీయ అధికారం రాలేదు, మహిళలకు కూడా రాలేదు. మహిళలకు కూడా రాకుండా అడ్డుకుంటున్నారు. ఓ పక్కన మహిళలకు అన్ని అవకాశాలు ఇస్తామని చెబుతున్నారు, కానీ మెయిన్ ప్రధానమైన రోల్ వచ్చేసరికి ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రుల ఇష్యూ వచ్చేసరికి వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఏది మీకు పంచాయతీ బోర్డు మెంబర్ ఇస్తాము, సర్పంచ్ ఇస్తాము, జడ్పీటీసీ ఇస్తాము అంటున్నారు. అధికారం అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇక్కడ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఒక ముఖ్యమంత్రి అవడానికి, ఒక ప్రధానమంత్రి అవడానికి అవకాశం ఉంటుంది. అవకాశం డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం మోడీ గారు చిత్తశుద్ధిగా ఉండి పార్లమెంట్లో బిల్లు పెట్టారు, మరి రేపు కూడా పెట్టబోతున్నారు కాబట్టి అన్ని పార్టీలు వెళ్ళి డ్రామాలు చేయకుండా మహిళల కోసం ఇప్పటికైనా కూడా వాళ్ళకి యాక్చువల్గా 50% ఇవ్వాలి, 33% ఇవ్వడానికి కూడా అనేక రకాలైనటువంటి మరి ఎత్తులు పై ఎత్తులు వేసి అడ్డుకుంటున్నారు కాబట్టి ఇప్పటికైనా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకగ్రీవంగా మహిళా రిజర్వేషన్ బిల్లుకి అనుకూలంగా ఇచ్చి వాళ్ళ ముందుకు తీసుకెళ్తే దేశం ముందుకెళ్తుంది, బాగుపడుతుంది. రైట్, థ్యాంక్ యూ.